హాయ్ వెల్కమ్ టు లీడింగ్ పెట్స్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీరు thumbnail లో చూసింటారు టైటిల్ అనేది. ఈ రెడ్ ఇయర్ స్లైడర్ టోర్టిస్కి స్వాలెన్ ఐస్ వచ్చి ఉంటుంది, అంటే ఐస్ మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఏం చేయాలనేసి ఈ వీడియోలో చూపిస్తాను. దానికంటే ముందు ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్లో ఆ ఊరు పేరు ఖచ్చితంగా టైప్ చేయండి. అలానే ఈ వీడియోకి అట్లీస్ట్ 50 to 60 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రెడ్ ఇయర్ స్లైడర్ టోటిల్స్కి స్వాలెన్ వచ్చేటప్పటికి నేను లాట్గా గ్రీన్ టోటిల్స్ని లాట్గా తెప్పించి ఇక్కడ రీసేల్ చేస్తూ ఉంటాను. సో ఈసారి లాట్లో కొద్దిగా బిగ్ సైజెస్ టోటిల్స్ అనేది వచ్చాయి. ఈసారి లాట్లో కొద్దిగా బిగ్ సైజ్ వచ్చాయి. మీడియం సైజ్ అన్ని, స్మాల్ సైజ్ అన్ని నేను రీసేల్ చేసేసాను. ఈసారి కొద్దిగా బిగ్ సైజ్ వచ్చాయి. ఈ బిగ్ సైజ్ని కొన్నిటిని హోల్డ్ చేశాను. హోల్డ్ చేసిన దానిలో ఒకదానికి స్వాలెన్ ఐస్ అనేది ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది. అది ఎందుకంటే డర్టీ వాటర్లో ఎక్కువ రోజులు ఉంచడం వల్ల దానికి ఐ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని ట్రీట్మెంట్ ఎలా చేయాలో చూస్తాను. ఈ లాట్ తెప్పించిన దానిలో మనకు అన్నీ ఈ సైజ్ వచ్చాయి. ఈసారి ఇట్లా ఈ బిగ్ సైజ్ వచ్చాయి. దీనికంటే కూడా పెద్ద సైజు ఉన్నాయి, అవి వాటర్లో ఉన్నాయి, అవి తేలేదు. సో జస్ట్ మీకు చూపించడానికి ఈ సైజ్ వచ్చాయి ఈసారి లాట్లో. ఇప్పుడు స్వాలెన్ ఈ ట్రీట్మెంట్ చేయాల్సింది వచ్చేసి దీనికి ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు టర్టిల్ని ఎప్పుడు ఇలా పెట్టారంటే అది ఐ అంతగా ఓపెన్ కాదు, ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇట్లా డౌన్ ఫాల్ ఇట్లా చూసారంటే మీకు ఐ డ్రాప్స్ వేయడానికి కానీ ఇన్ఫెక్షన్ ఏముంది అని తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా టోటిల్ని ఇట్లా డౌన్ ఫాల్ పెట్టారంటే అది హెడ్ అనేది బయటకు వస్తుంది. సో మీరు ఇక్కడ చూసారంటే స్వాలెన్ ఐ అనేది ఇన్ఫెక్షన్ క్లియర్గా తెలుస్తుంది. మీకు ఇక్కడ తెలుస్తుందా? సో ఇదనమాట ఇన్ఫెక్షను. డర్టీ వాటర్ వల్ల ఎక్కువ వాటరు క్లీన్నెస్ లేకుండా డర్టీగా ఉండి 1 month 2 months యూజ్ చేయకుండా అదే వాటర్లో ఫుడ్ అవంతా కెమికల్స్, ఫుడ్ పాయిజన్ వల్ల వాటర్ అంతా డర్టీగా ఉంటుంది. దానివల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనికి ట్రీట్మెంటు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చెప్తాను. దీనికి ట్రీట్మెంటు కొంతమంది 3 types ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు చిన్న గాజు గ్లాసులు, అంటే అక్వేరియం చిన్న ట్యాంక్లో 1 by 1 feet కూడా దానికి 60 watts లైట్ పెట్టేసి 24 hours లైటింగ్ పెట్టచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సన్లైట్. అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను, సన్లైట్లో ఎలా యూజ్ చేయాలి అనేది. ఈ స్వాలెన్ ఐ వచ్చిన దానికి ఇట్లా వాటర్ టబ్ కొద్దిగా సన్లైట్ తగిలేటట్టు ఇలా కూడా పెట్టుకోవచ్చు. వాటర్ అనేది ఇట్లా క్లియర్గా ఉండాలి. ఇదంతా కూడా కొద్దిగా డస్ట్ ఉంది, అది టూల్స్ అది వెళ్ళింది, ఆ వైట్గా ఉండేది. సో మ్యాక్సిమం అన్న వాటర్ ఇట్లా కొద్దిగా చూడడానికి చాలా నీట్గా ఉండాలి. ఈ మాత్రం అన్న వాటర్ అనేది మెయింటైన్ చేయాలి. ఫుడ్ మొత్తము మీకు వేసినప్పుడు ఎక్కువ వేస్తే మొత్తము మీకు రాళ్ళలో చేరిపోతుంది. సో అట్లీస్ట్ మీకు 2 days once అన్న వాటర్ అనేది చేంజ్ చేయాలి. సో వాటర్ అనేది చేంజ్ చేస్తే మీకు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేది ఏది ఉండదు. సన్లైట్లో దానికి ఎలా చేయాలో చూపిస్తాను. అందుకంటే ముందు వీటికి వాడాల్సిన డ్రాప్స్ మనకు సిఫ్లాక్స్ డి ఉంది. ఇది 20 rupees అలా పడుతుంది. హ్యూమన్ డ్రాప్సే, ఇది యూజ్ చేయొచ్చు. సిఫ్లాక్స్ డి ఇది కూడా యూజ్ చేయొచ్చు, మన హ్యూమన్ మెడికల్స్లో దొరుకుతుంది. తర్వాత నేను యూజ్ చేసేది వచ్చేసి ఏపీ డ్రాప్స్. ఇది కూడా మనకు దొరుకుతుంది. ఇది కూడా పెద్ద కాస్ట్లీ ఏం కాదు, కాకపోతే ఇది 200 rupees ఛార్జ్ 200 rupees కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇదే సిఫ్లాక్స్ డి అయితే 20 rupeesలోనే మీకు వచ్చేస్తుంది. సో ఈ రెండిట్లో ఏ డ్రాప్స్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. అలానే ఈ ఐ డ్రాప్స్ యూజ్ చేస్తూ సన్లైట్లో ఎలా ఎక్స్పోజర్ చేయాలి అనేది కూడా ఒకసారి చూపిస్తాను. సో ఐ ఇన్ఫెక్షన్ అనేది సన్లైట్కి మనకు డైరెక్ట్గా సన్లైట్కి పడితే మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక ఐ లైట్గా ఓపెన్ అయింది, చూసారా? స్కిన్ అనేది ఇటుపక్క రైట్ సైడ్ ఐ లైట్గా ఓపెన్ అయింది, లెఫ్ట్ సైడ్ ఐ అనేది ఇంకా ఓపెన్ కాలేదు. సో మనం డైరెక్ట్గా మార్నింగ్ టైం పెడితే ఇంకా బాగుంటుంది. మార్నింగ్ టైం సన్లైట్ ఎక్స్పోజర్ అయ్యేటట్టు ఒక 5 minutes, అట్లీస్ట్ 5 minutes మనం ఇట్లా హోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇది పెద్ద సైజు కాబట్టి మీకు కొద్దిగా కంజెస్ట్గా ఉంటుంది. నెయిల్స్ అన్నీ కూడా షార్ప్గా ఉంటుంది, పట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలవాటు ఉండాలి.
చిన్నదైతే మీకు ఇంత ఇబ్బంది ఉండదు. ఇది కొద్దిగా పెద్ద సైజు కాబట్టి ఇది మోర్ దెన్ 1 year అబోనే ఉంటుంది, కొద్దిగా కంజెస్టెడ్గా ఉంటుంది. సో ఒక ఐ అయితే పర్వాలేదు, ఓపెన్ అవుతుంది. ఈ ఐ ఇంకా ఇన్ఫెక్షన్తోనే ఉంది, ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇదొక మెథడ్. మనం సన్లైట్లో అట్లీస్ట్ మార్నింగ్ 5 minutes, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సన్లైట్లో ఒక 5 minutes సన్ ఎక్స్పోజర్లో ఇట్లా పెట్టామంటే ఈ ఐ అనేది సన్లైట్కి ఇన్ఫెక్షన్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఇది ప్రాపర్గా ఫుడ్ తీసుకోదు, అలానే డల్గానే ఉంటుంది, ఒకే చోట పడుకో ఉంటుంది. సో యాజ్ పాసిబుల్ అట్లీస్ట్ మార్నింగ్ ఒక 5 to 10 minutes, ఈవినింగ్ ఒక 5 to 10 minutes డైరెక్ట్ సన్లైట్కి ఇట్లా పెట్టుకోగలిగారంటే యూస్ చేసుకొని ఈ స్వాలెన్ ఐ అనేది ట్రీట్మెంట్ హ్యాపీగా వితిన్ 24 hours లేదా అట్లీస్ట్ కొన్నిటికి 15 days టైం కూడా పడుతుంది. ఇన్ఫెక్షన్ ఎంత ఉంటే దాన్ని బట్టి, ఆ ఇన్ఫెక్షన్ తక్కువగా అంటే వితిన్ 2 daysలో కూడా అవుతుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే 1 month, అట్లీస్ట్ 15 to 1 month పడుతుంది. సో మీకు ట్రీట్మెంట్ అనేది ఇదే అండి, దీనికి మించిన ట్రీట్మెంట్ ఏం లేదు. ఈ ఐ డ్రాప్స్ వేసిన తర్వాత ఒక 5 minutes అలానే పెట్టిన తర్వాత మళ్ళీ వెంటనే వాటర్లో వేసుకోకుండా ఏదైనా ఒక మళ్ళీ ఎంటీ టబ్ కానీ ఎంటీ బకెట్లో కొద్దిగా వాటర్ పోసి దాన్ని అలానే అట్లీస్ట్ ఒక 4 hours దాన్ని వాటర్లో వదలకుండా ఇట్లనే, అంటే ఈ ఐ డ్రాప్స్ పనిచేస్తుంది కాబట్టి అలానే మనము దీన్ని సపరేట్ చేయాలి. మళ్ళీ నైట్లో కావాల్సింటే మళ్ళీ వాటర్లో వేసేయాలి. మళ్ళీ మార్నింగ్ సేమ్ 8 o'clock 9 o'clock అంతా మళ్ళీ సన్ వస్తుంది, అంటే సన్లైట్ బాగా వస్తుంది. మళ్ళీ ఆ సన్లైట్కి సేమ్ ఇలానే మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా డైలీ 2 times అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలి. చేస్తే ఇన్ఫెక్షన్ బట్టి వితిన్ 10 daysలో క్యూర్ అవుతుంది. సన్లైట్ ఒక 5 minutes అట్లా చూపించాక సన్లైట్ తర్వాత మళ్ళీ 5 minutes అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి డ్రాప్స్ అనేది యూజ్ చేయండి. పెద్దది కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది హోల్డ్ చేయడానికి. సో ఐ డ్రాప్స్ యూజ్ చేసిన తర్వాత సేమ్ ఒక టబ్లో కానీ మీ ఇష్టం ఏదైనా ఒక కంటైనర్లో సేమ్ నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇలా పెట్టేసి వెట్ క్లాత్ వేసినా ఓకే, క్లాత్ వేయకపోయినా పర్వాలేదు, నేను ఇలానే పెట్టినా పర్వాలేదు. లేదు టబ్ ఉంటే వాటర్ కొద్దిగా వేసి మనం ఈ ఐ డ్రాప్స్ వేసాం కాబట్టి అది వర్క్ చేయాలి కాబట్టి వాటర్లో వదిలితే మళ్ళీ మనకు మొత్తం డైల్యూట్ అయిపోతుంది, వాటర్ కూడా డైల్యూట్ అయిపోతుంది. సో దీన్ని ఇలానే ఒక అట్లీస్ట్ 3-4 hours ఇట్లా ఎంటీ ప్లేస్లోనే ఎక్కడైనా మీకు ఎంటీ ప్లేస్ ఇబ్బంది లేకుండా ఉండే చోటు దీన్ని ఇలానే అక్కడ పెట్టేశారంటే మళ్ళీ ఒక 4 hours తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్లో వదిలేసండి. మళ్ళీ టుమారో మార్నింగ్ సేమ్ సన్లైట్లో ఒక 5 to 10 minutes చూపించి ఐ డ్రాప్స్ వేసి మళ్ళీ ఇలా మారి పెట్టేసేయండి వాటర్ వేసి. ఈ టైంలో ఫీడింగ్ కూడా పెద్దగా తీసుకోదు. ఇది ఈ లాట్లో వచ్చి ఇప్పుడు దాదాపు ఒక 10 days అవుతుంది. 10 days నుంచి నేను తెచ్చిన రోజు చూడలేదు, సరేలే ఉంటుంది కదా, నేను అన్నీ ఒక చోట ఉంటాయి కదా అని పట్టించుకోలేదు. ఇప్పుడు చూశాక నేను 2 days ముందే చూశాను. సో 2 days నుంచి నేను ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశాను. రైట్ ఐ ఇప్పుడు ఓకే, లెఫ్ట్ ఐ ఇంకా ఓపెన్ కాలేదు. సో లాట్లో ఒక్కోసారి మాకు ఇలా కూడా వస్తుంది. లాట్లో వచ్చినప్పుడు అన్నీ ఇట్లనే ఉంటాయి, మనకు కనబడవు. సో మీరు కూడా పర్చేస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చిన్నదైనా కూడా పెద్దదైనా టోటాయిస్ని అక్వేరియం షాప్లో తీసి వాళ్ళ కౌంటర్ పైన కానీ ఎక్కడో చోట అట్లా జస్ట్ మీరు కింద అట్లా వదిలారంటే అది మొత్తం బాడీ మొత్తం బయట వస్తుందన్నమాట. దాని ఫుట్, టెయిలు, హెడ్ అన్నీ బయట వచ్చి వాక్ చేస్తుంది. ఆ వాక్ చేసినప్పుడు అది హెల్దీగా ఉందా లేదా, ఈ స్వాలెన్ ఐ ఉందా లేదా మొత్తం మీకు ఫ్రంట్ బ్యాక్ మొత్తం చూసుకొని ఈ స్కల్ కూడా ఏమైనా డ్యామేజ్ ఉందా ఇవన్నీ కూడా కనబడుతుంది. సో మీరు వెళ్ళగానే టోటీస్ ఉందా అనేసి వాళ్ళు తీసుకునేసి త్వరగా తీసుకునే కవర్లో ప్యాక్ చేసి వెంటనే క్లోజ్ చేయించేస్తారు. అట్లా కాకుండా మీరు తీసుకునేటప్పుడు మొత్తం చెక్ చేసుకొని తీసుకోండి.